ఈరోజు మీకోసం ఒక స్పంజీ హాట్ మిల్క్ కేక్ రెసిపీ తెచ్చేసాను. ఈ సమ్మర్ హాలిడేస్‌లో డెఫినిట్‌గా ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. దీనికోసం 2 ఎగ్స్ కావాలి. 2 ఎగ్స్ ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని, దాంట్లో ఒక 3/4 కప్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ యెల్లో కలర్ కాస్త ఇలా వైట్ కలర్ అయిపోవాలి. దీని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, దాంతో పాటు 1/2 కప్ ఆయిల్ వేసుకొని దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకొని, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇది మిక్స్ చేసేస్తాం కదా ఈ బ్యాటర్. ఇంతలోపు పాలు వేడైపోయి ఉంటాయి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అండ్ ఈ వేడి వేడి పాలు మిక్చర్ ఉంది కదా, ఇది మనం ఈ బ్యాటర్‌లో వేసుకొని కలుపుకోవాలి. ట్రస్ట్ మీ, ఇప్పుడు ఇలా అనిపిస్తది కానీ టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటుంది. ఇదే కీ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. అండ్ ఒక బేకింగ్ ప్యాన్‌లో కొంచెం నెయ్యి రాసుకొని, నేనైతే పార్చ్‌మెంట్ పేపర్ పెట్టాను. పెట్టి దాంట్లో బ్యాటర్ పోసేసుకొని ఇప్పుడు బేక్ చేసుకోవాలి. నేనైతే 350 డిగ్రీస్ ఫర్ 35 మినిట్స్ బేక్ చేశాను. అప్పుడు ఇప్పుడు ఇలా పుల్ల పెట్టి చూస్తే దానికి క్లీన్‌గా రావాలి. అంతే, పార్చ్‌మెంట్ పేపర్ తీసేసి నేనైతే ఆగలేకపోయాను. వేడి వేడిగానే కట్ చేశాను. మీరైతే కొంచెం సేపయిన తర్వాత కట్ చేసుకుంటే బెటరు. ఇంకా నీట్‌గా కట్ అవుద్ది. బట్ కేక్ మాత్రం చాలా స్పంజీగా, చాలా యమ్మీగా వచ్చింది. ఇది డెఫినెట్‌లీ ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి డెఫినెట్‌గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.